అందరికీ నమస్కారం. నేను మీ రాకేష్ కుమరవెల్లి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న కేస్ బాలాజీ గారు చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ మార్చ్లో చాలా నీ పెయిన్స్ ఉన్నాయి అని అక్కడ మదనపల్లిలో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎక్స్రేస్ తీసి మీ కుడికాలు బాగా అరిగిందండి, ఆపరేషన్ చేయాలి అన్నారు. అండ్ ఆఫ్టర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ సార్ని సర్జరీకి పోస్ట్ చేసి నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత రేడియోగ్రాఫ్ ఇది. తర్వాత అన్ఫార్చునేట్లీ బాలాజీ గారికి ఒక 1 month తర్వాత పెయిన్ రావడం స్టార్ట్ అయింది. వన్స్ వెయిట్ వేసి నడిచిన తర్వాత పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు, రేడియోగ్రాఫ్స్ తీశారు, తగ్గిపోతుందిలేండి 1 month కదా అన్నారు. అలాగే వెయిట్ చేశారు. కాకపోతే తర్వాత ఫర్దర్ ఇంకొక 4-5 months తర్వాత కాలు కొంచెం వాపు రావడము, ఇన్ఫెక్షన్ సైన్స్ రావడము, బరువేసి నడవలేకపోవడం జరగడం వల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళు మళ్ళీ ఒక ఎక్స్రే తీశారు. అప్పుడు తీసిన ఎక్స్రే ఇది. సో ఇప్పుడు 4 months తర్వాత తీసిన ఎక్స్రేలో తెలిసింది ఏంటి అని అంటే, ఇంప్లాంట్ రీజన్ ఏదైనా కావచ్చు కానీ ఇంప్లాంట్ లూజనింగ్ అయిపోయింది. సో పెట్టిన ఇంప్లాంట్ అనేది పొజిషన్లో లేకుండా డిస్లాడ్జ్ అయింది. సో డిస్లాడ్జ్ అయిపోవడం వల్ల తనకి బరువు వేయలేకపోతున్నారు. అలా డిస్లాడ్జ్ అయిపోయి ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం స్టార్ట్ అయింది. ఆఫ్టర్ కొన్ని హాస్పిటల్స్ అన్ని తిరిగిన తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందండి, సో మళ్ళీ రీసర్జరీ చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఒపీనియన్ కోసమని నా దగ్గరికి రావడం జరిగింది. ఎక్స్రేస్ అన్ని చూసిన తర్వాత ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయి అని ఒక బోన్ స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను వాళ్ళకి ఫర్దర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ ఎక్స్ప్లెయిన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ 2 stages. ఫస్ట్, ఈరోజు మీకున్న ఇన్ఫెక్షన్ అనేది బాడీలో నుంచి తీసేసి మోకాల్ ఆపరేషన్ చేసి ఇంప్లాంట్ తీసేసి అక్కడున్న ఇన్ఫెక్షన్ కండ అంతా తీసేసి చీము అదంతా తీసి అక్కడ ఒక సిమెంట్ స్పేసర్ పెట్టి ఒక 2 to 3 months సిమెంట్ స్పేసర్ పెట్టి ఇన్ఫెక్షన్ సైన్స్ అంతా పోయింది అని మనం రక్త పరీక్షల ద్వారా తెలుసుకున్న తర్వాత మళ్ళీ సర్జరీ ప్లాన్ చేద్దాము. సో దిస్ ఈజ్ ఎ 2-step స్టేజ్ సర్జరీ అని చెప్పాను. యాజ్ యూజువల్లీ తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్ కోసమని ఇంప్లాంట్ తీసేసి అక్కడ ఉన్న చీము కండ, చెడిపోయిన కండ అంతా తీసి అక్కడ సిమెంట్ పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. ఇలా ఒక 2 to 3 months ఆ సిమెంట్ తోటి ఉండి లైట్గా బరువు వేసుకుంటూ మేనేజ్ చేసుకున్న తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ అవి చూసి మాకు ఇన్ఫెక్షన్ లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని 2 days బ్యాక్ సర్జరీ కోసం పిలవడం జరిగింది. 2 days బ్యాక్ సర్జరీకి పిలిచిన తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినాక వాళ్ళని పోస్ట్ చేసి సర్జరీ. దిస్ వాజ్ ఎ టఫ్ సర్జరీ అండి, బికాస్ ఆఫ్ ద ఫస్ట్ సర్జరీ ఇంప్లాంట్ తీసేసినాక it had distal femur bone loss and also tibial bone loss ఎక్కువ ఉండింది. సిమెంట్ స్పేసర్ వేస్తున్నప్పుడే మాకు ఎక్స్టెన్షన్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది అని తెలుసు. సో దానికోసం కావాల్సిన ఆల్ సైజెస్ ఆఫ్ ఇంప్లాంట్స్ విత్ అగ్మెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకున్న తర్వాతనే సర్జరీకి ప్లాన్ చేసాం. సర్జరీకి ప్లాన్ చేసిన తర్వాత యాజ్ ఎక్స్పెక్టెడ్ మాకు ఎక్స్టెన్షన్ గ్యాప్ వాజ్ వెరీ బిగ్. సో ఎక్స్టెన్షన్ గ్యాప్ బిగ్ ఉండడమే కాకుండా డిజిటల్ ఫీమర్ కూడా వీ హ్యాడ్ టు రీబిల్డ్ చేయడం జరిగింది. సో డిజిటల్ ఫీమర్కి కూడా ఆగ్మెంట్స్ అనేది ప్లేట్స్ చేసి తర్వాత టిబియాని కూడా గ్యాప్ చాలా ఉండడం వల్ల టిబియా కూడా ఆగ్మెంట్స్ పెట్టి అండ్ ఫర్ ద స్టెబిలిటీ ఫీమర్ అండ్ ఆల్సో టు ది టిబియా ఈ రెండింటికి ఎక్స్టెన్షన్స్ రాడ్స్ పెట్టి ఇంప్లాంట్ అనేది సెట్ చేయడం జరిగింది. సో యూ క్యాన్ సీ ద ఆగ్మెంట్స్ అండి. దిస్ ఈస్ ద టిబియల్ ఆగ్మెంట్ అండ్ ఆల్సో టు ద లాటరల్ డిజిటల్ ఫీమర్ ఆగ్మెంట్స్ పెట్టడం జరిగింది. అలాగే డ్రైన్ కూడా అప్లై చేసాము. డ్రైన్ అప్లై చేసి ఆన్ 3rd day డ్రైన్ తీసేద్దామని ప్లాన్ చేసాం. సో ఇమీడియట్లీ 2nd day నెక్స్ట్ డే ఆఫ్ ది పోస్ట్ ఆప్ పేషెంట్ని నడిపించడం స్టార్ట్ చేసాము. ఫిజియోథెరపీ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ బై గాడ్స్ గ్రేస్ పేషెంట్ ఈజ్ డూయింగ్ వెల్. ఈ వివరాలన్నీ పేషెంట్ల ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నా పేరు బాలాజీ, మదనపల్లి నుంచి వచ్చాము. నేను మదనపల్లిలో 1 సంవత్సరం కిందట మోకాలు ఆపరేషన్ చేసుకున్నాను సార్. కానీ అది ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది.
65-70% ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక్కడ హైదరాబాద్కు సార్ పేరు శ్రీకర హాస్పిటల్ పేరు చెప్తే రాజస్థాన్ అని చెప్తే వచ్చాం సార్ ఇక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి చేయించుకున్నాము, ఇన్ఫెక్షన్ తీపించుకున్నాము. ఇప్పుడు థర్డ్ టైం ఆపరేషన్ చేశారు సార్. మాకు చాలా బాగుంది. హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. నమస్తే సార్. మేము మదనపల్లి మా ఇంటానికి చూపించినాం సార్. హాస్పిటల్లో పేరు చెప్పకూడదు, మోకాలు నొప్పి ఆసుపత్రి చేయించినాము. నొప్పి ఎక్కువగా అనేది 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఎక్కువ నొప్పి ఇన్ఫెక్షన్ అయిపోయింది, సెప్టిక్ అయిపోయి చాలా బాధపడ్డాము. మళ్ళీ చాలా కష్టపడినాము. మళ్ళీ బెంగళూరు విన్నాము సార్. బెంగళూరులో చూపించుంటే బెంగళూరులో ఆపరేషన్ చేయాలని చెప్పినారు ఇమ్మీడియట్గా. ఆడ కాక మళ్ళీ హైదరాబాద్లో మా కొడుకు ఉంటే మా కొడుకు తరఫున వచ్చినాము ఇక్కడికి. ఇక్కడికి వచ్చినాక మళ్ళా సార్ ఆపరేషన్ చేసి మా కాళ్ళు చిప్పపెట్టి ఆపరేషన్ చేసినాడు సార్. ఇప్పుడు బాగుంది, మాకు చాలా బాగుంది సార్. రాకేష్ సార్కు ధన్యవాదాలు.